ఆవిడ స్టోరీ కానీ, ఆవిడ చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు కానీ, ఇప్పటికీ కష్టాలు పడుతూనే ఉంది. సో అవన్నీ తను స్టేజ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. 1,00,000 మంది ఫాలోవర్స్ వచ్చారు కదా, ఆ అక్క మాత్రము వితౌట్ ఫిల్టరు, అంటే వితౌట్ మేకప్, ఒరిజినల్ ఫేస్ని చూపించేసి రీల్స్ చేయడం స్టార్ట్ చేసిందంట. తన వెనకాల ఉంటారు కదా, వాళ్ళు మాత్రం నువ్వేంటి, నీ రీల్స్ ఏంది, నీ కథ ఏంది అని చాలా అవమానించే వాళ్ళంట పాపం అక్కని. చాలా బాధపడేదంట. ఇంకా వాళ్ళందరిని వదిలేసేసి అదే మిసా మీర్జా అని నా పని నేను చేసుకుంటానేసి అక్క ఇన్స్టాగ్రామ్లో దిగి 100K ఫాలోవర్స్ తెచ్చుకొని తన టాలెంట్ని నిరూపించుకొని ఒక షార్ట్ ఫిల్మ్లో కూడా తను నటించింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా అక్కకి బెస్ట్ యాక్టర్ అంటే బెస్ట్ యాక్టింగ్ అవార్డు కూడా వచ్చిందంట. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళంతా అయితే చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు జడ్జెస్ అందరూ. ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందంట, బైక్ యాక్సిడెంట్. తనకి ఫేసు ఒక సైడ్ మొత్తం అంతా బోన్స్ మొత్తం ఇరిగిపోయినాయంట. అది చూసి అంటే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, తన దగ్గరకు కూడా వచ్చేవాళ్ళు కదంట. అంటే చూసి ఆ ఫేస్ని భయపడే వాళ్ళంట వాళ్ళు. అసలు ఎవరి దగ్గరకు వచ్చేవాళ్ళు కదంట. పాపం వాళ్ళ కొడుకుంటాడు కదా, మామూలుగా అయితే తన దగ్గరే పడుకుంటాడంట, పక్కనే తన అదే పొట్ట మీద తలకాయ పెట్టి పడుకుంటాడంట. బట్ వాళ్ళ అమ్మని చూసేసి వాడు అదే పిల్లోడు పారిపోయేవాడంట, భయపడి ఏడ్చుకుంటూ పారిపోయేవాడంట. తను మాత్రం పాపం లోపల బాధపడతా ఏడుస్తా చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళైతే ఎమోషన్ అయిపోయారు. ఆల్మోస్ట్ నేను కూడా ఎమోషన్ అయిపోయా. అదే టైంలో అక్క ఒకటి డిసైడ్ అయింది, అంటే 1 month వాళ్ళ పిల్లలు దగ్గరికి రాలేదు కదా, సరే ఓకే అక్క ఒకటి డిసైడ్ అయింది, నా ప్రాణం అయితే పోలేదు కదా, నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా, సో నా పిల్లల కోసం నేను చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటానేసి ఫుల్ మోటివేట్ అయ్యేసి తను స్ట్రాంగ్గా నిలబడిందంట ఆ టైం నుంచి. ఆ తర్వాతనే ఆ యాక్సిడెంట్ తర్వాతనే తనకి షార్ట్ ఫిల్మ్ ఛాన్స్ వచ్చిందంట, యాక్టింగ్ చేసిందంట, బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా కొట్టేసిందంట. నిజంగా గ్రేట్ అక్క, మీరు నిజంగా ఈ వీడియో చూస్తున్నట్లయితే గ్రేట్ అక్క, మీరు నిజంగా గ్రేట్.